అందరికీ నమస్తే. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే, సామాన్య ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ముందు చాలా డ్రామాలు జరిగినాయి. ఇప్పుడు పిలిపించుకొని కలిసిన మరి పొలిటీషియన్స్ ఎట్లా ఉంటారని చెప్పడానికి చెప్తున్నా. పొలిటికల్ డ్రామా ఎట్లా ఉంటుందని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఏం జరిగిందో మీకు తెలుసు. ఇదంతా 1 month బ్యాక్ జరిగింది. గుమ్మడి నరసయ్య గారు ఇది 5 సార్లు అపాయింట్మెంట్ అడిగినాడు గతంలో అంటే ఒక 1-2 months బ్యాక్లో ఒక 5 సార్లు వాళ్ళ పిఏలకు వాళ్ళ పిఆర్ఓలకు రకరకాల ఫోన్లు చేసి ఏకంగా ఒక వీడియో కూడా మనం చూసినాం కదా. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోయి నిలబడితే చూసుకుంటూ పోయిన కానీ పలకరేయలేదు, కనీసం రాలేదు, అదంతా నడిచింది. అది అసెంబ్లీలో ఎవరో ప్రస్తావించేసరికి పిలుచుకున్నాడు. సరే, ఈ విషయం మీద మాట్లాడదాం మనం. విషయం మీద మాట్లాడకన్నా ముందు మీరు చూస్తున్నది సిగ్నల్ టీవీ డిజిటల్. ఇది సిగ్నల్ టీవీ గ్రూప్దే. ఆల్టర్నేట్గా ఒక ఛానల్ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే అది ముప్పు ఉంటుంది, ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి ఒకటి ఆల్టర్నేటివ్ ఛానల్ పెట్టినాము. ఇందులో కూడా విశ్లేషణలు ఉంటాయి, పీపుల్స్ వాయిస్ ఉంటుంది, గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి, పబ్లిక్ టాక్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఆ విజువల్ చూడండి ఒకసారి. సౌండ్ లేదు కానీ గుమ్మడి నరసయ్య గారిని పిలిపించుకొని మరి 5 సార్లు అపాయింట్మెంట్ అడిగితే దొరకలే. కానీ ఇప్పుడు పిలిపించుకొని మరీ అసెంబ్లీకి పిలిపించుకొని మరీ కలిసి వీడియోలంతా మీడియాకి రిలీజ్ చేశారు. ఆయన అప్పటి నుంచి ఆయనకి ఏదో ప్రాబ్లం ఉందంట. మరి కాన్స్టిట్యున్సీ సమస్యలా లేకపోతే ఆయన పర్సనల్ సమస్యలా ఏదో అన్నాడు. జనాలకు సంబంధించిన సమస్యల రోడ్లు అవి అన్నాడు అప్పట్లో. బహుశా ఇదేదో అప్పుడు కలిస్తే ఇబ్బంది లేకుంటుండే. అయితే 5 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలే. అసెంబ్లీలో ప్రస్తావించారు. గుమ్మడి నరసయ్య కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంటే రేవంత్ రెడ్డి ఏమన్నారు తెలుసా? మేము ఫోన్ చేస్తే లేదు, మేము అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నా, నేను వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిండు. ఇది ఎక్కువ దూరం అవుతుందని చెప్పేసి పిలిపించుకున్నాడు. ఇప్పుడు అపాయింట్మెంట్ అడగలే, వీళ్ళే పిలిపిస్తున్నారు. రండి ఇబ్బంది అవుతుంది. అదేదో మరి 5 సార్లు అడిగారు కదా, అపాయింట్మెంట్ అడిగింది కదా, అప్పుడే ఇచ్చినట్టే. అసలు రేవంత్ దాకా ఇన్ఫర్మేషన్ పోయిందో లేదో మనకు తెలియదు. తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫోన్ చేసినామన్నాడు. ఈ అసెంబ్లీలో చర్చకు వచ్చేసరికి ఈ కొంప మీదకి వస్తాడుందని చెప్పేసి పిలిపించుకున్నారు. ఆయన రెగ్యులర్గా హైదరాబాద్ రాడు, ఎప్పుడో వచ్చినప్పుడు వస్తా అన్నాడు. ఆయన తిరిగి విసికి వేసారిపోయాడు. చెప్పులు అరిగినాయి ఆల్రెడీ. ఆయన 5 సార్లు అడిగి వచ్చిండు, ఇంటి దాకా 2-3 సార్లు తిరిగిండు. ఆయన ఎన్నో ఉన్న మీటింగ్లు అంటే ఆడిపోయినట్ట, అన్నీ అయిపోయినాయి. ఇక ఫైనల్గా ఇది ఆ గద్దర్ ఇష్యూ లాగా అవుతుందని చెప్పేసి పిలిపించుకున్నాడు. ఆ గద్దర్ ఇష్యూలో కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్ తప్పు చేసిండు. ఆయన ఇంటిమేషన్ చేసి కేసీఆర్ కలవను అని అంటే కేసీఆర్ తప్పు అవుతుండే. కానీ వీళ్ళు రాంగ్ ఇంటరప్ట్ చేసినారు. కాంగ్రెస్ వాళ్ళు చూసిరా కలవలేదు అని ఆ ఫోటో తీసుకొచ్చి పెట్టినారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ అడగకుండా వచ్చినా ఆ పోలీస్ ఆఫీసర్ని కలిసినప్పుడు ఆ పోలీసు వాళ్ళు కనీసం ఇంటిమేషన్ చేయాలి. ఆడ పోలీసు వాళ్ళు తప్పు చేస్తారు, ఆడున్న సెక్యూరిటీ వాళ్ళు తప్పు చేస్తారు, ఇన్ఫర్మేషన్ ఇయ్యారు లోపలికి. నీకు అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. మనం పోతాం కదా, మనం పోయినప్పుడు ఏమడుతారు? మీకు అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతారు. లేదు అంటే లేకపోతే లేదు అంటారు. కానీ పలానా ఆయన వచ్చిండు మళ్ళీ పంపాలనా అని పోలీసు వాళ్ళు లోపలికి ఫోన్ చేసి అడగరు. అది వాళ్ళకున్న ప్రోటోకాల్, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళ భద్రతా దృష్ట్యా అంటారు, లేకపోతే ఇంతే మా డ్యూటీ అంటారు. వాళ్ళని కూడా ఏమని చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది. గద్దర్ది అట్లే అయింది. పోలీస్ ఆఫీసర్ని కలిసిండు, ఆ లోపలికి ఫోన్ చేసి కనీసం గద్దర్ వచ్చిండు అనే విషయం వాళ్ళకి చేరవేస్తే వాళ్ళు ఏమైనా చెప్తే బాగుంటుంది. అసలు పోలీసు వాళ్ళు లోన్కి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఆన్నే కట్ చేసి ఇస్తారు. ఈయన విషయంలో కూడా, రేవంత్ రెడ్డి విషయంలో కూడా నాకు తెలిసి ఈ పిఎల్పిఆర్ఓలే కిల్ చేసేసి ఉంటారు. పిఎల్పిఆర్ఓలే రేవంత్ రెడ్డికి ఓ మాట చెప్పింటే ఆయన పిలుస్తుండే, చెప్పరు. వీళ్ళే డిసైడ్ చేసి వీళ్ళే డిసిషన్ తీసుకుంటారు. బిజీగా ఉన్నాడు, లేడు, కలవడు, రాడు, పోడు అని చెప్పేస్తారు. దాని ఇంపాక్ట్ వీళ్ళ మీద పడుతుంది, లీడర్ల మీద పడుతుంది. ఇక ఇది అటు ఇటు ఎటో పోతుందని చెప్పేసి కనీసం ఈ పిలిపించుకున్నాడు. ఎంత లొల్ల అవుతాటుంది, ఎటో పోయేటట్టుందని. గద్దర్ వేసినా కాకపోతే ఈయన అపాయింట్మెంట్ అడిగిండు. గుమ్మడి నరసయ్య గారు అపాయింట్మెంట్ అడిగిండు. ఎవరిని అడగాలో వాళ్ళని అడిగిండు. డైరెక్ట్గా ఇంటికాడికి పోలేదు. వాళ్ళ పిఏను, పిఆర్ఓను, రకరకాల మనుషులకు రకరకాల ఫోన్లు చేసి ఎత్తలేరు. కొన్నిసార్లు ఎత్తి సమాధానం చెప్తలేరు, కొన్నిసార్లు ఎత్తి రేపురా మాపురా చూద్దామని చెప్తున్నారు. రకరకాల. ఇప్పుడు ఒక సామాన్యుడు నిజంగా కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందా? లేదు. పబ్లిక్ మీటింగ్ పోయినా సీఎం ఆ పైన ఉంటాడు. ఏ సీఎం అయినా, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అంతకుముందు కేసీఆర్ కూడా అదే కదా, పైన ఉంటాడు. ఓ డీ షేప్ సెక్యూరిటీ వేస్తారు, అంతే. ఈయన అక్కడి నుంచి ఆయ అనాలి, జనాలు ఇక్కడ నుంచి బాయ్ అనాలి. ఇక జనాలను పోయి కలిసే అవకాశం ఏడుంది? ఎవరు కలుస్తారు? ఇప్పుడు అది పెట్టిర్రు, ప్రజాపాలన దరఖాస్తులు, ప్రజాపాలన మంగళవారం, అప్పట్లో రోజు అన్నారు, ఇప్పుడు మంగళవారం శుక్రవారం అంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక రోజు పోయి వచ్చిండు. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, తర్వాత తెలిసింది ఇన్ఫర్మేషన్ ఆయన వచ్చినట్టుగా,
ఆయన ఎక్కడో దూరంగా నిలబడ్డాడు. తర్వాత మినిస్టర్లు ఉంటారు, ఎవ్రీ డే మినిస్టర్లు ఉంటారని చెప్పారు. ఇప్పుడు మినిస్టర్లు కూడా ఉండలేరు, అది కూడా పోయింది. పాపం మా మాజీ ఎమ్మెల్యే వనపర్తి చిన్నారెడ్డి గారే కూర్చుంటారు ఇంకా పొద్దంతా. ఆయనకు అదే బాధ్యత అప్పగించారు. మినిస్టర్స్ కూడా బంద్ చేశారు. స్టార్టింగ్లో హడావిడి చేశారు మినిస్టర్లు. ఓనాడు ఆమె ఓనాడు ఆయన పోయి ఆడపోయి ఏదో చేసారు. వాళ్ళు కూడా పోతలేరు, బంద్ అయింది. తర్వాత ఇంకోటి బంద్ అయింది చూసారు, గాంధీ భవన్లో మినిస్టర్లు ఈ పీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా టైంలో ఈయననే ఇదే ప్రజావాణి అని చెప్పేసి మినిస్టర్లు పోయి అందరు పోయి అప్లికేషన్ అదో హడావిడి, అదొక నెల రోజులు నడిచింది. అది కూడా అయిపోయింది, అది కూడా బంద్ చేసారు. లేదు ఇప్పుడు ప్రజలు మర్చిపోతారు అనేది వాళ్ళ అది ఉండొచ్చు బహుశా. ఇట్లా ఇంకా ఈ బాధలన్నీ ఇవన్నీ మన రేపు గుమ్మనర్ శాఖ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారని చెప్పేసి పిలిపించుకొని ఒక డ్రామాకు తెరలేపారు. ఇట్లా రకరకాల వ్యవహారాలు. గద్దరం కలవకపోతే వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది కదా, మాకు కూడా వ్యతిరేకత వస్తుంది అన్న ఉద్దేశంతో పిలిపించుకున్నాడు ఆయన. అదేదో మరి ఫస్టే ఆ పిఎల్పిఆర్ వాళ్ళు ఎవరో ఆ 1 to 5 ఎవరెవరు ఉంటారు ఆడ, మొత్తం పెద్ద బెటాలియన్ ఉంటుంది. వాళ్ళు కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. ఆ పలానా అడుగుతున్నారు, అపాయింట్మెంట్ అడుగుతున్నారు, రావాలన్నా వద్దని అడిగితే ఆ సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, ఉంటుంది సీఎం దగ్గర ఆ సిస్టమ్ ఉంటుంది. అడిగితే సీఎం ఒకవేళ నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదంటే అది వేరే ముచ్చట. కానీ చెప్పకుండా నేను వాళ్ళే డిసైడ్ చేయడంతో ఇట్లయితుంది. అక్కడ కేసీఆర్ దగ్గర జరిగింది అదే. కాకపోతే వీళ్ళందరూ కలిసి అబద్ధాలు చెప్పి బదనాం చేశారు కేసీఆర్ను. ఈయన దగ్గర జరిగింది అదే. ఇప్పుడు ఈయన దగ్గరకు వస్తే తెలిసింది, అర్థమైంది నొప్పి. ఈయన దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఇట్లే ఉంటుంది వ్యవస్థ అని. అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలి, ముందు అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి. లేని పక్షంలో అపాయింట్మెంట్ లేకపోయినా కనీసం ఆ కమ్యూనికేషన్ ఎవరి కలవనికి వచ్చారో ఆ పర్సన్కి ఇస్తే అప్పుడు ఆయన రెస్పాండ్ అయితే బెటర్. అంతేగాని పిఎల్పిఆర్ఓలు లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ ఆయన్నే డిసైడ్ చేసేసి చల్ అని అంటే అది ఇట్లే అవుతుంది. ఎనీవే 5 times పోరాడిండు, దొరకలే. ఫైనల్గా పిలుచుకోవాల్సి వచ్చింది. గుమ్మన్ నరసయ్య గారిని రేవంత్ రెడ్డి ఆఫీస్కు పిలవాల్సి వచ్చింది. గట్లుంటుంది సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.